స్కూల్ ఉంది అడిగాను సార్ ఆ రోడ్డు పోయి ఇది ప్లస్ కాసేపు కాముందు ఎట్లా పీకేనా या फलनीर्या अफलाकुशायाश्च पुष्पिणीः बृहस्पति प्रसूदास्तानो मञ्चन्त्वगं असः ॐ ध्रुवाच्यो ध्रुवा पृथिवी फोटो बैठ ध्रुवेण हविषा प्रेम जैस अयं च ब्रह्मणस्पतिः पुष्पिणीः बृहस्पति प्रसूदास्तानो मञ्चन्त्वगं सर्वेभ्यो देवताभ्यो नमः नमोस्तुते ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఇక్కడ మన మెడి రిహాబ్లో పెయిన్ మేనేజ్మెంటు, పెరాలసిస్ పేషెంట్స్కి, అట్లానే హైపర్ బారిక్ ఛాంబరు, ఇవన్నీ కూడా ఫెసిలిటీస్ తోటి మెడి రిహాబ్ సెంటర్ ఈరోజు ప్రారంభించారు. దామచల్ల జనార్దన్ గారు ప్రారంభించారు ఈరోజు. అండ్ నాగ సత్యలత గారు ప్రారంభించారు. ఈ రోజు నుంచి ఎట్లా అంటే ఇక్కడ ఎవరైనా సరే లాంగ్ టర్మ్ అంటే ఆల్రెడీ పెరాలసిస్ ఇట్లా ఏమన్నా వచ్చి, లేదు ఏదైనా ఇంకేదన్నా సమస్య వచ్చి ఆపరేషన్ చేయించుకుని తర్వాత రిహాబిలిటేషన్ అవసరమైన వాళ్ళకి మన దగ్గర సర్వీసెస్ అన్నీ అందుబాటులో ఉన్నాయి. ఫిజియోథెరపీ ప్లస్ పెయిన్ మేనేజ్మెంటు మరియు ఇక్కడ క్యూఆర్ఎస్టీ థెరపీ అనేది ఉంటుంది. అంటే సెల్ రీజనరేటివ్ థెరపీ కూడా ఇక్కడ స్టార్ట్ చేస్తాము. దీంట్లో ఎట్లా ఉంటుందంటే సర్జరీ కాకుండా, వితౌట్ మెడిసిన్ సర్జరీ కాకుండా సెల్ రీజనరేట్ కావడానికి దోహదపడుతుంది. సో ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని ప్రజలు తెలియజేస్తారు. ఈరోజు ఒంగోలులో మెడి రిహాబ్ ఇన్పేషెంట్ రిహాబిలిటేషన్ సెంటర్ అండ్ పెయిన్ మేనేజ్మెంటల్ సెంటర్ దామచర్ల జనార్దన్ గారిచే ప్రారంభించడం జరిగింది. ఇది మెయిన్గా ఏంటంటే మనకి ఫిజియోథెరపీ అనేది ఆపరేషన్ తర్వాత అట్లాగే పెరాలసిస్ పేషెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది. కొంతమంది బెడ్ రిడెన్ పేషెంట్స్కి వాళ్ళకి లాంగ్ టర్మ్ థెరపీ అవసరం అవుతుంది. సో వాళ్ళని అడ్మిట్ చేసుకొని ఇన్పేషెంట్ రిహాబిలిటేషన్ ఇక్కడ మన సెంటర్లో ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో న్యూరో సర్జరీ పేషెంట్స్ అంటే పెరాలసిస్ కానీ, డిస్క్ పేషెంట్లు, మెడ నొప్పి, తర్వాత నడుము నొప్పి, ఇట్లాంటి పేషెంట్స్ అందరూ కూడా కొంతమందికి ఆపరేషన్ చేయలేని వాళ్ళు ఉంటారు. అంటే వయసు రీత్యా వయసు పైబడ్డ వాళ్ళకి అన్ఫిట్ ఫర్ సర్జరీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇక్కడ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే ఆపరేషన్ తర్వాత కూడా కొంతమందికి ఫెయిల్డ్ బ్యాక్ సిండ్రోమ్ ఇట్లాంటివి ఉంటాయి. సో అటువంటి వాళ్ళు కూడా ఫిజియోథెరపీ అందించడం జరుగుతుంది. అట్లాగే ఆర్థోపెడిక్స్ డిపార్ట్మెంట్లో ఆస్టియోమైలైటిస్ ఇట్లాంటివన్నీ కూడా క్యూఆర్ఎస్టీ అని లేటెస్ట్ మొడాలిటీ తోటి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ క్యూఆర్ఎస్టీ అంటే ఏంటంటే రీజనరేటివ్ థెరపీ. సెల్స్ని బోన్ ఎక్కడైతే హీల్ అవ్వట్లేదో అక్కడ బోన్ సెల్స్ని రీజనరేట్ చేస్తుంది. అందుకని ఆర్థోపెడిక్ పేషెంట్స్కి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అన్నమాట. అట్లాగే ఈ ఇన్పేషెంట్ రిహాబిలిటేషన్తో పాటు అన్ని రకమైన ఫిజియోథెరపీ వైద్య సేవలు అందించబడుతుంది. సో దాంతోపాటుగా హైపర్ బారిక్ ఆక్సిజన్ థెరపీ అనేది ఒక కొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టడం జరిగింది. ఇది కూడా డెబిలిటేటెడ్ పేషెంట్స్కి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. సో ఈ సదుపాయాల్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మనం చేస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఈరోజు మెడి రిహాబ్ సెంటర్ ప్రారంభించిన డాక్టర్ గారికి, సుందరరావు గారికి, రమా గారికి ముందుగా మా బెస్ట్ విషెస్ అండి.
ఫస్ట్ ఈ రోజు ఇక్కడ అంటే ఏపీలో ఎక్కడ కూడా లేదు రిహాబిలిటేషన్ సెంటర్ అనేది. ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఎక్కడన్నా సరే ఏదైనా సరే ఇక్కడ బ్రాస్ స్ట్రోక్స్ అని వచ్చినా సరే హైదరాబాద్ కానీ చెన్నై కానీ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ ట్రీట్మెంట్స్ అంతా కూడా అలా కాకుండా ఇప్పుడు ఇక్కడే ఒంగోలులో అందుబాటులోకి వచ్చింది. చాలా అంటే ఆధునిక టెక్నాలజీతో కూడా అంత సెల్ కూడా రీఛార్జ్ అయ్యేలాగా అంతా కూడాను అంత ఎక్విప్మెంట్ అంతా కూడా తీసుకొచ్చారు. అంతా కూడాను మన ఏపీలోనే ఫస్ట్ టైం ఇక్కడ ప్రారంభించడం జరుగుతూ ఉంది. అందరూ కూడా ఇక్కడైతే ఎక్కడికో వెళ్ళి ఎక్కడో ఎంతో ఖర్చు పెట్టిన ఎక్కడ వేరే ప్రాంతాలకు కాకుండా మనకు అందుబాటులో ఉంది కాబట్టి ఇక్కడ ఒంగోలులోనూ ఏదైనా ఇలా బెడ్ రిడెన్ పేషెంట్స్కి కానీ ఇలా పెరాలసిస్ స్ట్రోక్ కానీ లేకపోతే పోస్ట్ సర్జరీ తర్వాత ఎవరైనా సరే ఇబ్బందులు ఉంటాయి వాళ్ళందరికీ కూడా ఇక్కడ చాలా మంచి ట్రీట్మెంట్ ఉంది, మంచి ఎక్విప్మెంట్ అంతా ఉంది, డాక్టర్స్ కానీ అంతా కూడాను అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. ఆల్ ద బెస్ట్ అండ్ అందరికీ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈ రోజున ట్రస్ట్ హాస్పిటల్ తరఫున ఈ మెడికల్ రీహాబిలిటేషన్ సెంటర్ స్థాపించడం అనేది చాలా ప్రకాశం జిల్లానే కాకుండా మన రాష్ట్ర ప్రజలకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ప్రప్రదంగా నేను సుందర్రావు గారిని, రమ గారిని, వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని అప్రిషియేట్ చేస్తాను. ఇది చాలా గ్రేట్